కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూరియా కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న ఫర్టిలైజర్ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య కొందరు నాయకుల అండతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రైతు భరోసా కేంద్రాలకు వచ్చిన యూరియా బస్తాలను మల్లయ్య మల్లికార్జున్ ట్రేడర్స్ కి మరో ప్రైవేట్ వ్యక్తికి విక్రయిస్తున్నాడని రైతులు ఆరోపించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడుతూ మల్లయ్య ప్రభుత్వానికి, ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎరువులు పంపిణీ చేస్తే ఈరోజు సచివాలయం యూరియా దొరక్క ఇబ్బందులు పడుతుంటే సచివాలయం ఉద్యోగస్తులు మాత్రం ఈరోజు ఆర్బీకే సెంటర్ నుంచి ఇవ్వకుండా ఈరోజు ప్రైవేటు వ్యవస్థలకు ఊడగం చేస్తూ బతుకుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే జయనాగేశ్వరుడు గారు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల నుంచి ప్రతి రైతుకు యూరియా దొరకాలనే ఉద్దేశంతో ఊరు గ్రామాన వాడ తిరుగుతూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి రైతులకు స్వచ్ఛందంగా ఆయనే వెళ్ళి రైతు భరోసా కేంద్రాల దగ్గర రైతులకు ఈరోజు యూరియా పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే నేను అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారు ఈరోజు 300 బస్తాలు తన షాప్లో పెట్టుకొని ఈరోజు అక్రమంగా ఈరోజు ఒక బస్తా 450 నుంచి 370 మధ్యన అమ్ముతున్నాడు. దానికి సాక్ష్యం మా దగ్గర వీడియోలు ఉన్నాయి. దాన్ని కూడా మీకు ప్రైవేట్ చేస్తున్నాం. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడు షాప్ మూత పడదు. ఈరోజు మీరు వస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు రైతులకు యూరియా అందక అమ్మి బ్లాక్లో అమ్మి ఈరోజు షాప్ బంద్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు చూపించవచ్చు కదా, ఎందుకు చూపించట్లేదు? తన యొక్క అవినీతి బయటపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు కాల్ చేస్తుంటే కూడా ఆయన రావట్లేదు. రైతులు అల్లాడిపోతూ ఉంటే కూడా ఈరోజు నీకు యూరియా కావాలంటే నీకు 2 బస్తాలు జిప్సం కానీ లేదా నీళ్ల మందు కానీ కొనాలని కష్టని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకని చెప్తున్నాను, తక్షణమే మార్కెట్ యార్డ్ చైర్మన్ నుంచి మల్లయ్యను సస్పెండ్ చేస్తూ పార్టీకి సభ్యత్వానికి తొలగించాలని కష్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.